माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमदभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथरज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम चतुर्दशकंदम चतुर्थाध्यायम सतीदेवी देहत्यागము 28వ శ్లోకం। తత్ పశ్యతాం ఖే భువి చ అద్భుతం మహత్ హాహా ఇతి వాదః సుమహాన్ అజాయత హంత ప్రియా దైవతమస్య దేవి జహౌ అసూన్ కేన సతి ప్రకోపితా। तत्पश्यतां खे भुवि चाद्भुतं महत्
तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् हा हेतिवादः सुमहान् जायत हा हेतिवादः सुमहान् जायत हन्तप्रिया दैवतमस्य देवी हन्तप्रिया दैवतमस्य देवी जहावसून्केन सती प्रकोपिता जहावसून्केन सती प्रकोपिता तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् हा हेतिवादः सुमहान् जायत हन्तप्रिया दैवतमस्य देवी जहावसून्केन सती प्रकोपिता तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् हा हेतिवादः सुमहान् जायत हन्तप्रिया दैवतमस्य देवी जहावसून्केन सती प्रकोपिता जहावसून्केन सती प्रकोपिता तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् ఇంకా ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తత్పశ్యతాం తే భువి చాద్భుతం మహత్ ఆహేతివాదా సుమహాన్ జాయత అంతఃప్రియా దైవతమస్య దేవి जहावसून्केन सती प्रकोपिता हरे कृष्ण प्रभु. तत्पश्यतां के भुवि चाद्भुतां महत् आहेतिवादा सुमहान् जायत अंतःप्रिया दैवतमस्य देवी जहौ असुन्केन सती प्रकोपिता ప్రతిపదార్థం
తత్ అది పశ్యతాం గాంచిన వారలు ఖే ఆకాశమునందు భువి ధరిత్రిపై చ మరియు అద్భుతం ఆశ్చర్యకరమైన మహత్ గొప్పగా హాహా హాహాకారములు ఇతి అనుచు వాద ఘోష సుమహాన్ కలకలము అజాయత కలిగెను హంత అహో ప్రియమైన దైవతమస్య పరమ పూజనీయుడైన దేవత శివుడు దేవి సతీదేవి జహౌ త్యజించెను అసూన్ తన ప్రాణమును కేనా దక్షునిపై సతీదేవి ప్రకోపిత కోపించి. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచి. సతీదేవి క్రోధముతో త్యాగము కావించినప్పుడు అయ్యో దైవతముడైన శివుని భార్యకు సతీదేవి ఎందులకై ఆ రీతి దేహమును త్యజించినది అనుచు విశ్వమంతటను హాహాకారములు చెలరేగినవి. భాష్యం. సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తెయు దేవతాశ్రేష్ఠుడగు శివుని భార్యయు అయిన కారణమున విశ్వమంతయు గొప్ప కోలాహలము చెలరేగెను. దేహత్యాగమే చేయవలసినంత క్రోధము ఆమెకెందులకు కలిగెను? ప్రజాపతి కుమార్తెయు మరియు మహానుభావుని పత్నియు అయినందున ఆమె వాంఛించినది ఏదీనూ లేదు. అయినను అసంతృప్తితో ఆమె దేహత్యాగం చేసింది. ఇది నిక్కముగా ఆశ్చర్యకర విషయమే. మహోన్నతమగు ఐశ్వర్యమును కలిగి ఉన్నప్పటికీ మనుజుడు పూర్ణ సంతుష్టిని పొందజాలడు. తండ్రి నుండి కానీ లేదా దేవతాశ్రేష్ఠుడగు తన భర్త నుండి కానీ ఆమె పొందలేని విషయమే లేదు. అయినను ఏదో కారణమున ఆమె అసంతృప్తురాలై ఉండెను. కనుకనే మనుజుడు నిజమైన సంతృప్తిని అనగా ఏ ఆత్మ సుప్రసీదతి అటువంటి సంతృప్తిని పొందవలనని శ్రీమద్ భాగవతము వివరించినది. అతడు పరతత్వము యొక్క భక్తిలో నిలిచినప్పుడే ఆత్మ అనగా దేహము మనస్సు ఆత్మ పూర్తిగా సంతుష్టి చెందగలదు. సవై పుంసాం పరోధర్మో యథో భక్తి రజోక్షజే. అదోక్షజుడు అనగా పరతత్వమే. అనగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమగు ప్రేమను వృద్ధిపరచుకొనినచో అది అతనికి పూర్ణ సంతృప్తిని ఒసగగలదు. లేనిచో ఈ లోకమునందు కానీ వేరే చోటను కానీ సంతృప్తిని పొందే అవకాశమే లేదు. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సతీదేవి తన దేహత్యాగం చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ముందు శ్లోకంలో భాష్యంలో ప్రభుల వారు రాస్తారు, వెంటనే మేనక గర్భమున ప్రవేశించిననే కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడింది.
ఉమ్. మరి సతీదేవి శరీరం విడిచిపెట్టడం అంటే సతీదేవి ఎవరు? భగవంతుని యొక్క బాహ్య శక్తి. తనే ఈ భౌతిక ప్రపంచంలోని జీవులందరికీ కూడా శరీరాన్ని ఇస్తుంది. మరి తను తన శరీరాన్ని మారుస్తుందా? సతీదేవి ఇతర జీవుల్లాగా తాత్కాలికమైన జీవియా? అంటే తాత్కాలికంగా శరీరాలు మారుస్తూ ఉండే జీవియా? భగవంతుని యొక్క శక్తులన్నీ శాశ్వతమే. భగవంతుని యొక్క బాహ్య శక్తి అయిన సతీదేవి కూడా శాశ్వతమే. కానీ ఇక్కడ శరీరాన్ని మార్చిందన్నమాట. శాశ్వతం అంటే ఏంటంటే కొన్నిసార్లు ఈ భౌతిక శక్తి వ్యక్తమవుతుంది, కొన్నిసార్లు అవ్యక్తమవుతుంది, కానీ శాశ్వతంగా ఉంటుంది. వ్యక్తము అవ్యక్తము అంటే మరి ఏంటి? అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఈ బాహ్య దృష్టికి గోచరించదు. అవ్యక్తం అంటే అంతే కదా, బాహ్య శక్తికి గోచరించదు. మరి సతీదేవి శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకుంది. అది నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లు శివుడి పట్ల అంటే దక్షుడి పట్ల కోపంతోనే కాదు, శివుడి యొక్క భార్య మరి శివుడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అప్పటికే శివుడు ఎంత చెప్పినప్పటికీ కూడా తన యొక్క పర్యవసనాలు, అక్కడికి యజ్ఞానికి వెళ్ళడం వల్ల జరిగే పర్యవసనాల గురించి తెలియజేసినప్పటికీ నేను వచ్చేసానని చెప్పేసి ఇంకా మళ్ళీ తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడలేదన్నమాట. కాబట్టి ఆమె శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వంలోని అనేక లోకాల్లో ఉన్న జీవులందరూ కూడా చూస్తున్నారంట సతీదేవి ఇలా దేహత్యాగం చేయడం. చూసి ఏమంటున్నారు? ఆహాకారాలు, అయ్యో అయ్యో అంటున్నారనమాట. ఎందుకు ఇలా చేయవలసిన పరిస్థితి సతికి కలిగింది? సాధారణంగా ఈరోజు మనం భౌతిక ప్రపంచంలో జీవుల్ని చూస్తుంటాం. ఎవరైనా సరే మనల్ని ద్వేషించినా, లేకపోతే మనల్ని అవమానించినా, లేకపోతే మనం చేయగలిగింది చేస్తుంటారు, దానికి ప్రతీకారంగా చేయగలిగింది చేస్తుంటారు. ఒకవేళ ఏం చేయలేకపోతే వాళ్ళని మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళ నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కదా. మరి సతీదేవి ఎప్పుడైతే దక్షుడు శివుడిని అవమానిస్తున్నాడని, శివుడిని ఆహ్వానించలేదని తెలిసినప్పుడు, సాధారణంగా మరి శివుడు గొప్ప వైష్ణవుడు అని చెప్పుకున్నాం. శివుడు ఆ అవమానాన్ని తీసుకున్నాడా? అవమానాన్ని తీసుకున్నాడా? ఎందుకు? ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఇక్కడ చెప్పారు కదా. శివుడు ఏంటంట, శివుడిని ఏమని ప్రస్తావించారు? దైవతమస్య, పరమ పూజనీయుడైన దేవత, పరమ పూజనీయుడైన దేవత. మరి అలాంటి వ్యక్తి ఆయన ఈ భౌతికమైన మానాపమానాల గురించి పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? అజ్ఞానంతో చేస్తున్నాడు దక్షుడు. అజ్ఞానంతో తను ఏం చేస్తున్నాడని అర్థం చేసుకోలేక, శివుడి యొక్క ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోలేకుండా అలా చేశాడు. కాబట్టి మరి దక్షుని యొక్క అజ్ఞానానికి శివుడు ఎందుకు దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి? భౌతిక ప్రపంచంలో మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, శీత ఉష్ణాలు, మానాపమానాలు, ఈ ద్వంద్వాలు అనేటివి సహజం. కృష్ణుడు ఏం చెప్పాడు? వాటికి ఏం చేయాలన్నాడు? వాటిని ప్రతిఘటించాలన్నాడా? వాటికి వ్యతిరేకంగా వాటిని అనుసరించడానికి ప్రయత్నించాలని చెప్పాడా? సహించమని చెప్పాడు. సో ఎందుకు? ఎవరైతే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నారో, ఆత్మ చైతన్యంలో ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారు? ఈ భౌతిక శరీరానికి జరిగే మానపమానాల గురించి పట్టించుకోరు.
ద్వంద్వాల గురించి పట్టించుకోరు. ఈ భౌతిక ప్రపంచమే ద్వంద్వాలతో కూడుకున్నది. వాటిని మనం నిర్మూలించలేం. భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలని నిర్మూలించలేం. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే సాధ్యం. భౌతిక ప్రపంచంలో జయము, విజయము, శీతము, ఉష్ణము, మాన అపమానాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళే. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది చెప్పలేం. కాబట్టి మరి దక్షుడు అవమానించినప్పుడు శివుడు దాన్ని ఏం స్వీకరించలేదనమాట. అంటే నన్ను అవమానించాడని చెప్పేసి శివుడు అనుకోలేదు. దక్షుడు అవమానించడం వల్ల దక్షుడికే నష్టం కలుగుతుంది అని శివుడు విడిచిపెట్టాడు. చివరికి దక్షుడు నష్టపోయాడు కూడా కదా, శిక్షణ అనుభవించాడు కూడా. కానీ దక్షుడు శిక్షణ అనుభవించాడు. శివుడికి మాత్రం శివుడి పైన ఎటువంటి ప్రభావం లేదు. ఆయన ముందు పూర్తి ఆధ్యాత్మిక చైతన్యంలో భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యంతోనే ఉన్నాడు, తర్వాత కూడా అలానే ఉన్నాడు. కాబట్టి భౌతిక ప్రపంచంలో భౌతికంగా తను పొందేది కోల్పోయేది ఏమీ లేదు. నా శోచతి నా కాంక్షతి. ఆయన ఎప్పుడు కూడా దక్షుడు నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను అందరూ గౌరవించాలని చెప్పేసి ఎప్పుడు దక్షుడు అనుకోలేదు. అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే శివుడిని అందరూ గౌరవిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ అన్ని లోకాల వల్ల గౌరవిస్తున్నారు. ఒక దక్షుడు గౌరవం ఇవ్వకపోతే నష్టపోయేది ఏముంది? సతీ కూడా అలా ఆలోచించాల్సింది. కానీ సతీ ఏమనుకుంది? అందరూ గౌరవిస్తున్నారు, వీడొక్కడు ఎందుకు గౌరవం ఇవ్వడు? దక్షుడు మాత్రమే ఎందుకు గౌరవం? నా తండ్రి ఎందుకు వినడు? నేను ఎలాగైనా సరే దక్షుడి చేత కూడా గౌరవాన్ని పొందే విధంగా చేస్తాననుకుందన్నమాట. ఎలాగైతే హిరణ్యకశిపుడు ఏం చేశాడు? అందరూ హిరణ్యకశిపుడికి భయపడుతున్నాడు, ఒక ప్రహ్లాదుడు తప్ప. సరే, అందరిలోకి ప్రహ్లాదుడు ఒకటే, వాడు చిన్న పిల్లాడని విడిచిపెడితే అయిపోయేది. కానీ హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? అందరూ నాకు భయపడుతున్నాడు, వీడు మాత్రం భయపడట్లేదు, వీడిని కూడా భయపెట్టాలనుకున్నాడు అనమాట యాక్చువల్లీ. కానీ చివరికి ఏం జరిగింది? సో తనే భయపడవలసి వచ్చిందనమాట యాక్చువల్లీ. సో మరి సతీ కూడా శివుడిలాగా ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండి ఈ భౌతిక గౌరవాన్ని కోరుకోకుండా ఉండాల్సింది. సో అక్కడ తను తప్పు చేసింది. కానీ తర్వాత అఫ్కోర్స్ మనం ముందు శ్లోకాల్లో చర్చించుకున్నాం, తను శివుడు అవమానింపబడ్డప్పుడు దేహత్యాగం చేయడం, అది ఎవరైనా సరే భక్తులకి అవమానం జరిగినప్పుడు, భక్తులని ఎవరైనా దూషించినప్పుడు సహించకూడదు, అవసరమైతే దేహత్యాగం చేయాలని చెప్పబడింది. ఆ విషయంలో సతీ సరైన పనే చేసింది. కానీ ముందు అసలు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది, దక్షుణ్ణి నిర్లక్ష్యం చేయాల్సింది. ఎందుకంటే శివుడికి ఎలాగో దక్షుడే నష్టపోతాడు శివుడిని గౌరవించకపోవడం వల్ల. శివుడు గౌరవించకపోవడమే కాకుండా శివుడి పట్ల అపరాధం చేయడం వల్ల. కానీ సతీ అలా అనుకోలేదన్నమాట యాక్చువల్లీ. శివుడికి ఎలాగైనా సరే గౌరవం దక్కాలని చెప్పేసి తను అనుకుంది. శివుడు చెప్పినప్పుడైనా సరే తను వినవలసింది. ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదనమాట. అయితే భౌతికమైన ఈ మానాపమానాలు వాళ్ళని ప్రభావితం చేయవు, ఈ భౌతిక ద్వంద్వాలన్నింటివి ప్రభావితం చేయవు. సో అందుకనే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే సతీ ఎందుకు దేహత్యాగం చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఏంటంటే అన్ని విశ్వంలో ఉన్న వారందరూ కూడా సతీ చేసిన పనిని చూసి ఆశ్చర్యపోతున్నారు అనమాట. యాక్చువల్లీ సతీకి ఎందుకు అలాంటి పరిస్థితి కలిగింది? అంత క్రోధం ఏంటి? అంత దుఃఖం ఏం కలిగింది సతీకి? శరీరాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? తనకు కావాలనుకుంటే ఏదైనా పొందగలిగే స్థితిలో ఉంది సతీదేవి. తన తండ్రి దక్షుడు గొప్ప రాజు, తను ఏం కావాలంటే అది ఇవ్వగలడు. ఇంకోవైపు తన భర్త గొప్ప భక్తుడు, దైవతమస్య, పరమ పూజనీయుడైన దేవత అని చెప్పబడింది. అయినా సరే మరి ఎందుకు తను కోరుకుంటే దక్కనిది ఏముంది సతీదేవికి?
అయినా సరే శరీరాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారన్నమాట యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పారు కదా ఆయన. హ్మ్. ప్రజాపతి కుమార్తెయు మరియు మహానుభావుని పత్నియు అయినందున ఆమె వాంఛించినదేదీనూ లేదు. ఇంకా ఆమె కోరుకుంటే దక్కినది ఏమీ లేదన్నమాట యాక్చువల్లీ. ఆమెకేమీ తక్కువ లేదు. అయినా అసంతృప్తితో ఆమె దేహత్యాగం చేసెను. ఇది నిక్కముగా ఆశ్చర్యకరమైన విషయమే. ఆశ్చర్యకరమైన విషయం. మనం సాధారణంగా చూస్తుంటాం. ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నారనుకోండి. ఈ రోజుల్లో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి విషయం వార్తల్లో వస్తుందా? ఎవరో ఉద్యోగం రాకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నారనో, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవ వలన ఆత్మహత్య చేసుకున్నారనో, ఏదో కుటుంబ సభ్యుల మధ్య సమస్య వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల యూనో ఉద్యోగం అదేంటి ఏదో చిన్న చిన్న సమస్య వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి, లేకపోతే ఏదైనా పెద్ద సమస్య అయినా కావచ్చు. ఈ రోజుల్లో చాలా దారుణం. నల్లగా ఉన్నారని, లేకపోతే పొట్టిగా ఉన్నారని, ఇలా అంటే భౌతికమైన విషయాలని చూసుకొని దేహ చైతన్యంలో ఉండడం వలన వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరే, అలా ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు అలాంటి ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ గురించి వార్తల్లో మనం చూడట్లేదు. కానీ ఎవరైనా చాలా ధనవంతులు కానీ, లేకపోతే సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అది పెద్ద వార్త అవుతుంది. అవునా కదా? ఎందుకు? మనం ఆ మధ్య చూసాం. ఏంటి, కాఫీ డే ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అది పెద్ద వార్త అయిపోయింది. కోర్స్ దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన విషయం కూడా, ఆయన ఏమన్నాడంటే, అంటే ఇంత డబ్బు సంపాదించినా సరే సంతృప్తి అనేది లేదు అని చెప్పేసి అన్నాడనమాట. సో అది కారణం. కానీ అలా మనం ఎంతో డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి సమస్య లేవని అనుకుంటాం. కానీ అలా వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నప్పుడు అది పెద్ద వార్త అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది కోరుకునేది ఏంటి? భౌతికంగా నాకు ఐశ్వర్యం ఉండాలి, నాకు డబ్బు ఉంటే ఆనందంగా ఉంటాను, ఇది మంచి భార్య ఉంటే, నాకు శాంతి అనే భార్య వస్తే నాకు శాంతి వస్తుంది అనుకుంటారు అనమాట. లేకపోతే నాకు మంచి ఉద్యోగం వస్తే నేను ఆనందంగా ఉండగలను అనుకుంటారు. కానీ కొందరు కొంచెం నేను చిన్నగా ఏదో మేకప్ చేసుకోనో, లేకపోతే ఇంకా సర్జరీలు చేసుకొని కొంచెం అందాన్ని పెంచుకుంటాను, నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాను. ఇలా భౌతికంగా వాళ్ళు భౌతికమైన వాంఛల చేత వాటిని సంతృప్తిపరుచుకున్నప్పుడు నేను ఆనందంగా ఉండగలనని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం అనమాట. ఎందుకంటే వాళ్ళు కోరుకునేవి కూడా శాశ్వతంగా ఉండవు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు కోరుకునేవే భౌతికమైన కోరికలు. కానీ అలా ఈ భౌతికమైన కోరికలు ఎన్ని తీర్చుకున్నా సరే శాంతి లభించదంట. ఆనందంగా ఉండలేడు జీవుడు. ఎందుకంటే అవన్నీ కూడా దేహానికి సంబంధించినవే. దేహమే తాత్కాలికమైనప్పుడు దేహం ద్వారా పొందే ఆనందం కూడా తాత్కాలికం. ఏంటది, ఏంటి శ్లోకం? భగవద్గీత శ్లోకం గుర్తుందా? దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం అనేది ఏ సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయ, ఆది అంతవంతః కౌంతేయ నతేషు రమతే ఉదహ. సో వాటికి ఆదం ఈ దేహం ద్వారా పొందే ఆనందం, దేహేంద్రియాల ద్వారా పొందే ఆనందం అనేది దానికి ఆది ఉంది, అంతం కూడా ఉంది. కానీ ఈ విషయం తెలుసుకోక వాళ్ళు ఏమనుకుంటారంటే శాశ్వతంగా నేను భోగించగలను అనుకుంటారు. దేహేంద్రియ ద్వారా శాశ్వతంగా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ అది ఆనందాన్ని ఇవ్వదు, అది దుఃఖానికే దారితీస్తుంది అనమాట. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, ఇది తాత్కాలికమైన విషయం. అలా అని చెప్పేసి ఈ భౌతిక ఆనందాన్ని పూర్తిగా విడిచిపెట్టడం అందరికీ సాధ్యం కాదు. ఎలా అంటే భౌతిక భోగం అనేది ఓకే, ఆనందాన్ని పొందొచ్చు, కానీ అది శాశ్వతం అనుకోవడం మాత్రం అజ్ఞానం అనమాట. మనం ఏదో
మంచి ఆహారాన్ని తినాలనుకుంటాం. తినాలనుకోవడం తప్పేం లేదు. కానీ ఇప్పటికీ దాని నుండి ఆనందాన్ని పొందాలనుకుంటే అది మాత్రం అజ్ఞానం అన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదో రుచికరమైనది ఏదో తినాలనుకుంటాం, ఆనందం వస్తుంది తినడం ద్వారా. తిన్న తర్వాత ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ? ఆ? ఏమవుతుంది? మామిడి పండ్లు చాలా ఇష్టం, కానీ ఎక్కువగా తీసుకుంటే ముందు లోపలికి వెళ్ళినప్పుడు ఆనందం వస్తుంది, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఆనందం వస్తుంది కదా. అవునా కదా? సో అలా అన్నమాట యాక్చువల్లీ. అంటే ఈ భౌతిక ఆనందం అనేది అది తాత్కాలికం, అది మారుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు రోజు తిన్నామనుకోండి ఇంకా తినాలనిపించదు, మళ్ళీ వేరేది తినాలనిపిస్తుంది. ఎందుకంటే అది తాత్కాలికం అన్నమాట. అలా భౌతిక ఆనందాన్ని కోరుకున్నప్పుడు అది చివరికి దుఃఖాన్నే ఇస్తుందన్నమాట యాక్చువల్లీ. కానీ అదే ఇక్కడ చెప్పారు, తండ్రి నుండి కానీ లేదా దేవతా శ్రేష్ఠుడకు తన భర్త నుండి కానీ ఆమె పొందలేని విషయమే లేదు. అయినను ఏదో కారణమున ఆమె అసంతృప్తురాలై ఉండేది. కనుకనే మనుజుడు నిజమైన సంతృప్తిని పడేయవలనని. చూడండి, నిజమైన సంతృప్తి అంటే ఏంటంట? శ్రీమద్ భాగవతంలో చెప్పారంట, అది పరతత్వం యొక్క భక్తిలో నిలిచినప్పుడే ఆత్మ పూర్తిగా సంతృష్టి చెందగలదు. పరతత్వం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సవై పుంసాం పరోధర్మో ఏదో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. సో నిజమైన సంతృప్తి అనేది ఎప్పుడు సాధ్యం? భగవంతుని సేవలో ఉన్నప్పుడే. ఈ భౌతిక ద్వంద్వాలు అనేటివి అవి వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మనం తప్పించుకోలేం, ఎవరు కూడా తప్పించుకోలేరు. కర్మానుసారం అవి వస్తూనే ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ. కానీ భగవంతుని యొక్క ప్రేమను ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆనందంగా ఉంటారనమాట యాక్చువల్లీ. భౌతిక భోగాలను పొందినప్పుడు అవి కోల్పోయినప్పుడు కూడా ఆనందంగానే ఉంటారనమాట యాక్చువల్లీ. వాటిని ఉన్నా సరే లేకున్నా సరే. అందుకని ఏమంటారు? ఆత్మరతులు అంటారు అనమాట యాక్చువల్లీ. అంటే అంతరానందాన్ని ఆత్మలో ఆనందాన్ని పొందుతారని చెప్పేసి అంటారు కదా. ఆత్మ ద్వారా ఆనందాన్ని పొందుతారు అంటే ఆత్మ జ్ఞానం ద్వారా. అంటే ఆత్మ యొక్క స్థితిని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే భౌతికంగా ఏది జరిగినా సరే ఆనందంగానే ఉంటారంట. మనం అలా ఉంటామా? ఎవరైనా సరే చిన్న మాట అనగానే మనకి వెంటనే కోపం వస్తుంది అనమాట. నేను అలా అన్నానా, నువ్వు అలా అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి వెంటనే గొడవ పడుతుంటారు కదా. అవునా కదా? చిన్న విషయాలకి నేను అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు, నేను అది కాదు ఇది కాదు అని, అంటే శరీరాంతో గుర్తించుకున్న వాళ్ళందరూ కూడా ఇలానే ప్రవర్తిస్తారనమాట యాక్చువల్లీ. ప్రతిదీ కూడా అంటే దాన్ని ఏమంటారు? డిఫెండింగ్ నేచర్. డిఫెండింగ్ నేచర్ అంటే భయం. డిఫెండింగ్ నేచర్. నేను అంటే నేను ఎప్పుడు కూడా గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారనమాట యాక్చువల్లీ. సో అలా భౌతిక చైతన్యంలో ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు, నేను గొప్పవాడినని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నారో వాళ్ళకి తెలుసు అనమాట, అసలు నేను గొప్పవాడిని కాదు. కాబట్టి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా. గొప్పవాడిని కాదని తెలిసినా సరే మరి గొప్ప కార్యాలు ఎలా చేస్తారు వాళ్ళు? నేను గొప్పవాడిని కాదనుకొని గొప్ప కార్యాలు చేయడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. ఎలా? భగవంతుడు నాకు ఇచ్చిన ధర్మాన్ని మాత్రం నెరవేరుస్తాను, నేను భగవంతుని సేవ చేస్తాను. అందులో లాభమా నష్టమా, జయమా విజయమా, మానాపమాలని వీటిని కూడా లెక్క చేయకుండా సేవ చేస్తూ వెళ్తారనమాట. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దుఃఖించారనమాట యాక్చువల్లీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దుఃఖించారు. కేవలం భగవంతుడు తనకిచ్చిన ధర్మాన్ని మాత్రమే నెరవేరుస్తూ వెళ్తారనమాట యాక్చువల్లీ. అలా కాకుండా భౌతిక చైతన్యంలో ఉన్న వాళ్ళు ప్రతి దానికి కూడా దానికి రియాక్ట్ అవ్వడం, ప్రతిస్పందించడం చేస్తుంటారు. భౌతికంగా ఏది జరిగినా సరే దానికి ప్రతిస్పందిస్తుంటారు అనమాట. ఇలా జరిగింది, దీనికి అంటే భౌతికంగా నాకు నష్టం కలిగింది, నాకు అవమానం జరిగింది, దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే మనం అది భౌతిక చైతన్యం అన్నమాట. దానివల్ల చివరికి దుఃఖం కలుగుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి దుఃఖం కలుగుతుందంటే ఆధ్యాత్మిక అంటే భగవంతుని సేవలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు భౌతికవాదులాగానే ప్రవర్తిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట.
అర్థమవుతుందా? భగవంతుని సేవలో ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని సార్లు భగవంతుని యొక్క సేవ జరగకపోతే అండ్ వాళ్ళు అనుకున్న పని జరగకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు ఎంత కష్టమైనా సరే ప్రయత్నిస్తుంటారు. ఎంత నష్టపోయినా సరే, ఎంత అవమానింపబడినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. అలాగే భౌతికవాదులు కూడా కొందరు అలాగే చేస్తారు. వాళ్ళు కోరుకున్నది నెరవేర్చుకోవడానికి అవమానింపబడ్డ మనం చూస్తుంటాం కదా! ఇప్పుడు రాజకీయాలు చాలా హాట్ టాపిక్. ఆ! ఎలా చేస్తుంటారు వాళ్ళు? ఎంత నష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా సరే ప్రయత్నిస్తుంటారు. నేను సీఎం అవ్వాల్సిందే, నేను నాయకుడు అవ్వాల్సిందే అని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు చేసే పని మరి ఈ భక్తులు చేసే సేవ కార్యక్రమాలు అంటే భగవంతుని సేవలో వాళ్ళు చేసే కార్యాలు కూడా అలానే అనిపిస్తాయన్నమాట. వాళ్ళు కూడా ఎంత అన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎలాగైనా చేయాలనుకుంటారు. రెండింటికి తేడా ఏంటి? ఒక ఒక కార్యం భౌతిక బంధాలకు దారితీస్తుంది. భౌతిక ప్రపంచంలోనే బందీ అయిపోవడానికి దారితీస్తుంది. ఒకటేమో ముక్తికి దారితీస్తుంది. ఎలా? ఎందుకు? అసలు ముందు ప్రశ్న అర్థమైంది కదా! ఇద్దరి యొక్క కార్యాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రభువుల వారిని చూడండి, ఎన్నిసార్లు కష్టపడినా సరే, ఓడిపోయినా సరే, అసలు ఎవరు సహకరించకపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడా లేదా? సుమతి మొరార్జియా ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమె కలవనని చెప్పినా సరే, ఆమె తిట్టినా సరే, లేదు నాకు టికెట్ కావాల్సిందే అని అన్నారు. అందుకే భౌతికవాదులు కూడా అలానే చేస్తుంటారు. నాకు సినిమా ఛాన్స్ కావాల్సిందే, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాల్సిందే అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలానే అనిపిస్తుంది, అవునా? కానీ ఇద్దరిలో అంటే ఇద్దరికి తేడా ఏంటంటే ఆధ్యాత్మికవాదులు ఎప్పుడు కూడా అంటే అధర్మ మార్గంలో వాళ్ళ యొక్క కార్యాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నించారనమాట. అధర్మంగా వాళ్ళ కార్యాలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. అందులో వాళ్ళు కావాలని అధర్మ కార్యక్రమం చేయరనమాట. కానీ భౌతికవాదులు ఏంటంటే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మనకి ఆధ్యాత్మికవాదులాగానే చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమిస్తున్నారు, ఎన్నో కష్టాలను ఓర్చుకుంటున్నారు, అవమానాన్ని సహిస్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ అందులో వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులకి ఎంతో నష్టాన్ని కలిగజేస్తారు. వాళ్ళు అధర్మ మార్గంలో వాళ్ళు కోరుకున్నది సంపాదించడానికి ప్రయత్నిస్తారనమాట. అది తేడా. కానీ బాహ్యంగా చూస్తే మాత్రం ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే విధంగా పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అది ఆధ్యాత్మిక సంఘంలో కూడా మన ఇస్కాన్ లాంటి సంఘాల్లో కూడా చరిత్రలో చూసినట్లయితే చాలామంది ప్రచారం చేయడానికి చాలా కష్టపడ్డారు. అందులో నిజంగా భగవంతుని పట్ల ప్రేమతో, భగవంతుని పట్ల సేవాభావంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా దీనిలో పేరు ప్రతిష్టల కోసం కూడా త్యాగం చేసి కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు చేసే పని ఒకటే. ఇద్దరు చేసే పని ఒకటే అన్నమాట యాక్చువల్లీ. కానీ అది ఇప్పుడు ప్రభువుల వారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ప్రభువుల వారు ఏం చెప్పారంటే, ఏమన్నారు తెలుసా ఎవరికైనా? భక్తుడు అంటే వాళ్ళ యొక్క ప్రయత్నం, భక్తుడు కూడా నిజంగా భగవంతుని కోసం సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా భౌతికవాదులాగానే కష్టపడుతుంటారు అన్నమాట. ఎలాగైనా దీన్ని సాధించాల్సిందే, మందిరాన్ని నిర్మించాల్సిందే, వాళ్ళు ఈ ప్రచార కార్యక్రమం జరగాల్సిందే అని చెప్పేసి చాలా కష్టపడతారు. ఎవరేమన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కష్టపడుతుంటారు. శరీరాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు చరిత్రలో. కానీ భౌతికవాదులు కూడా అంటే వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం చేసే వాళ్ళు కూడా అలానే చేస్తారన్నమాట యాక్చువల్లీ. రెండింటికి తేడా ఏంటంటే ప్రభువుల వారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఫలేన పరిచయతే. వాళ్ళు చివరిగా ఎలాంటి చైతన్యాన్ని పొందుతున్నారు, అంతే కదా, అదే కదా పరీక్ష. భక్తుని యొక్క పరీక్ష, భక్తిలో పురోగతికి కొలమానం ఏంటి? ఇంద్రియ విషయాల పట్ల ఎంత విరక్తి కలిగి ఉన్నాడు, అంటే ఎంతగా భగవత్ చైతన్యంలో ఉన్నాడు. చైతన్యం అనేది కొలమానం అన్నమాట. చివరి సమయంలో వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది దాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. మరణ సమయంలో వాళ్ళ చైతన్యం ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క పురోగతి అనేది అర్థమవుతుంది అనమాట.
నష్టం లేదు. కొందరు భగవంతుని పట్ల ప్రేమతో ఎంతో త్యాగం చేసి ఎన్నో కష్టాలను ఓర్చుకొని భగవంతునికి సేవ చేస్తుంటారు. కొందరు పేరు ప్రతిష్టల కోసం చేయొచ్చు. కానీ అంతిమంగా భగవంతునికి మంచే జరుగుతుంది. కానీ నష్టపోయేది వాళ్ళనమాట యాక్చువల్లీ. ఎందుకంటే చివరికి ఆ చైతన్యం సరిగా లేకపోతే వాళ్ళు నష్టపోతారు. అంతే కదా! చైతన్యం సరిగా లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచంలో జన్మించాల్సి వస్తుంది. అంతేనా? మరి భగవంతుని సేవ చేయడంలో వాళ్ళు పేరు ప్రతిష్టలు కోరుకున్నట్లయితే మళ్ళీ తర్వాత జన్మలో ఎంతో పేరు ప్రతిష్టలు పొందే జన్మను పొందుతారు. కానీ అది భౌతికమైన జన్మనే అవుతుందన్నమాట. కానీ దానివల్ల మళ్ళీ తిరిగి ఏంటి నష్టపోతారన్నమాట. ఇప్పుడు దక్షుడు ఏమనుకున్నాడు? నేను గొప్పవాడిని అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా నాకు గౌరవం ఇవ్వాలని పేరు ప్రతిష్టల కోసం ఆయన ఎంతగానో ప్రయత్నించాడు. శివుడిని అవమానపరిచాడు. కానీ చివరికి ఆయననే అవమానింపబడ్డాడు. అందరి చేత ఆయననే అవమానింపబడ్డాడు. తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. దక్షుడి వల్ల పార్వతి సతీ ఇలా చేయాల్సి వచ్చింది. దక్షుడి వల్ల ఇంత జరిగింది అని చెప్పేసి అందరూ అంటుంటారనమాట. అది ఆయనకు అవమానమే కదా, అవునా కదా? సో అలా చివరికి అవమానపడాల్సిందే అనమాట. అలా మన చైతన్యం అనేది ఆధ్యాత్మికమైనట్లయితే ఈ భౌతిక పరిస్థితులు ఏవి కూడా మనల్ని దుఃఖానికి కూర్చేవి. అంటే ఈ ద్వంద్వాల చేత ప్రభావితం కాకుండా ఉండాలంటే పూర్తి శివుడిలాగా పూర్తి ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాలన్నమాట. మరి సతీ అలాంటి చైతన్యంలో లేదా అంటే ఒక విధంగా అంటే మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. సతీ మహోన్నతముగా ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ ఏం చెప్పారు? ప్రజాపతి కుమార్తె మరియు మహానుభావుని పత్ని అయినప్పటికీ కూడా అసంతృప్తితోనే ఉందన్నమాట. ఎందుకంటే ఆమె గౌరవాన్ని కోరుకుంది కాబట్టి. తన గౌరవాన్ని కోరుకోలేదు, శివుడి గౌరవాన్ని కోరుకుంది. కానీ ఇండైరెక్ట్గా తన గౌరవాన్ని కోరుకున్నట్లే అనమాట. యాక్చువల్లీ శివుడు లెక్క చేయలేదు కదా, తను మాట వినాల్సింది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।